6 రోజుల క్రితం విశాఖలో మురుగునీటి కాలువలో పడి గల్లంతైన చిన్నారి అదితి కథ విషాదాంతమైంది. బాలిక కోసం పదే పదే గాలించినా ఫలితం లేకపోగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం వద్ద అదితి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అక్కడికి కొట్టుకురాగానే ఒంటిపై ఉన్న గులాబీ రంగు దుస్తులను చూసి స్థానికులు అదితిగా సందేహం వ్యక్తం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న అదితి తల్లిదండ్రులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి బాలిక తండ్రి శ్రీనివాస్ కుప్పకూలిపోయారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. 6 రోజుల క్రితం విశాఖలో మురుగునీటి కాలువలో పడి గల్లంతైన చిన్నారి అదితి కథ విషాదాంతమైంది. బాలిక కోసం పదే పదే గాలించినా ఫలితం లేకపోగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం వద్ద అదితి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అక్కడికి కొట్టుకురాగానే ఒంటిపై ఉన్న గులాబీ రంగు దుస్తులను చూసి స్థానికులు అదితిగా సందేహం వ్యక్తం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న అదితి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి బాలిక తండ్రి శ్రీనివాస్ కుప్పకూలిపోయారు.